ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కొన్ని కామెంట్ చేశారు. పోలీస్ అధికారుల మీద అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చేస్తున్నటువంటి ఆ మాటలు కావచ్చు అవన్నీ చూస్తుంటే నా రక్తం మరుగుతున్నది. నేనే కనుక ఇప్పుడు పోలీస్ ఆఫీసర్గా ఉంటే మైనంపల్లి హనుమంతరావుని మరి రోహిత్ని ఇద్దరిని బొక్కలు వేసుకొని జైల్లో వేసుకొని కామెంట్ చేశారు. ఎట్లా చూస్తారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కామెంట్స్ని? ఎందుకు మీరు పోలీసుల మీద ఆ రకంగా మీ పార్టీ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు? అసలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చూస్తే నాకు రక్తం మరుగుతుంది. ఆయనకు కాదు, మీకు రాష్ట్ర ప్రజలకు రక్తం మరుగుతుంది. నిజంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్లో ఆయన రక్తంలో చీము, నెత్తురు, మానం, మర్యాద ఉంటే ఆ రోజు ఈడీకి ఆడ సిట్టుకు పోయి ఫిర్యాదు చేసిండు పోలీసులకు పోయి, నా ఫోన్ ట్యాప్ అవుతుందని. సిట్ నోటీసులు ఇస్తే నువ్వు ఐపీఎస్గా పనిచేసినావు, పదవి స్వచ్ఛంద పదవి విరమణ చేసినావు, బాధ్యతాయుతమైనటువంటి పౌరుడుగా ఉన్నావు. నువ్వు ఆ నోటీసులకు సమాధానవి. నీకు రాజ్యాంగం పట్ల చట్టం పట్ల గౌరవం ఉంటే అది ఫస్ట్ వాడికి సమాధానం ఇపో. ఏదో ఒక సమాధానం చెప్పు. అక్కడ సమాధానం చెప్పకుండా ఇంట్లో పడుకుంటా, మా సారేమో ఫామ్ హౌస్లో పడుకుంటాడు, ఇంట్లో పడుకుంటా అంటే కుదరదు. ప్లస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏమైనా శుద్ధపోసన? దాదాపు గురుకులాల పేరుతో 7 ఏళ్ళు సెక్రటరీగా ఉండి కేసీఆర్కి దోచిపెట్టి ఈయన కొంత దాచుకున్నాడు. స్వేరో బ్యాంకు పేరు మీద బ్యాంకులు ఎవరికి ఉంటాయండి? బ్యాంకులు ప్రైవేట్ సంస్థ, ధనలక్ష్మి బ్యాంకు, మహేష్ బ్యాంకు అని కొన్ని వందల కోట్లు ఉంటేనే బ్యాంకులు పెడతారు. పూర్వ విద్యార్థులకు ఒక బ్యాంకు పెట్టిండు, రిజర్వ్ బ్యాంక్ ఇండియా నుంచి అనుమతి తీసుకొని. అందులో కనీసం 100 కోట్లు ఉంటేనే ఆ బ్యాంకు పెట్టుకోవడానికి అనుమతి. మరి ఆడ నుంచి వచ్చినాయి 100 కోట్లు? ఈ గురుకులాల్లో పిల్లల పేరు చెప్పి, చెట్టు పేరు చెప్పి కాయలు అమ్మినట్టు ఈ పిల్లల పేరు చెప్పి వాళ్ళకి సమ్మర్ క్యాంపులని రకరకాలని, అందులో ఇష్టం వచ్చిన వాళ్ళకి దాదాపు 1000-2000 మంది నేను అనుచరులని చెంచాలను పెట్టుకోండి అందులో ఉద్యోగుల. వాళ్ళు నెలకి తీయాలి. నెలకి వాళ్ళకి వాళ్ళ జీతంలో 5,000-10,000 ఇస్తే మళ్ళీ అవన్నీ కూడా ఏడికి వస్తాయి? దొడ్డిదారులో మనీ లాండరింగ్ ద్వారా విదేశాలకు ఆడికి పోయి మళ్ళీ వచ్చి ఈ బ్యాంకులో చేరుతాయి. ఇది పెద్ద అవినీతి పరుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. నేను ఎప్పుడు కాదు, 2017లో చెప్పిన. అదేవిధంగా ఇలా విజిలెన్స్ వాళ్ళు కూడా ఏం తెలిసారు, ఆడిట్లో కూడా బయటపడ్డాయి. కోడింగ్ స్కూల్స్ వికారాబాద్లో 4 స్కూల్స్, ఒక స్కూల్ పెట్టి 4 స్కూళ్ళ బిల్లు 90 లక్షల రూపాయలు జేబులో వేసుకున్నాడు. చెప్పండి ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు, నువ్వు సత్యహరిచంద్రుడువా? అసలు నీకు అసలు మాట్లాడే అర్హత లేదు. తెలంగాణ ఉద్యమం జరుగుతుంటే మమ్మల్ని అందరినీ సీమాంధ్రులకు తొత్తులుగా ఉండి మమ్మల్ని అందరిని అణిచివేసి మాపై దాడులు చేసి మమ్మల్ని జైల్లో పెట్టినోడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు. అసలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు మైనంపల్లికి పోలిక. మైనంపల్లి ఒక నిబద్ధత గల రాజకీయ నాయకుడు, పేదలంటే పడి చచ్చిపోతాడు. ఎవడన్నా అన్నాని చేజాపితే నేనున్నా అని చెప్పి సాయం చేసే వ్యక్తిత్వం మైనంపల్లిది. నువ్వు కనీసం పేద పిల్లల, దళిత పిల్లల యొక్క పేరు చెప్పి వాళ్ళ సంక్షేమం చేస్తా అని చెప్పి మీ అకౌంట్లో కోట్లాది రూపాయలు మూలుగుతున్నాయి. ఎట్లా మూలుగుతున్నాయి? అక్రమంగా దొడ్డిదారుల ఉద్యోగాలు ఇచ్చినావు. ఎట్లా ఇచ్చినావు? దానికి సమానం చెప్పు. రాజ్యాంగ ఉల్లంఘన కాదా? కేవలం ఒక వర్గానికే. ఇప్పుడు మీరే అధికారులు దొడ్డిదారులు ఉద్యోగాలు ఏమంటున్నా, ఐఏఎస్లు ఈ రాష్ట్రంలో కేసీఆర్ పరిపాలనలో చూశారు, బానిసలుగా బతికారు. కేసీఆర్ ప్రభుత్వంలో అది పాలకులకు కొంత పెట్టి ఇంత జేబులో వేసుకున్నారు. అమయ్ కుమార్ జైల్లో ఉండలేదా? రంగారెడ్డి కలెక్టర్ 2,000 కోట్లు, 50 ఎకరాలు భూమిని, ఖరీదైన భూమి, 2,000 కోట్ల విలువ చేసే భూమిని అప్పనంగా ఒక ప్రైవేట్ రియల్ ఎస్టేట్ కంపెనీకి అప్పచెప్పిండు. తద్వారా లాభం పొందిండు. ఆయన విచారణ జరిపితే తెలియదు వాళ్ళు జైల్లో ఉన్నాడు. ఆయన 2,000 కోట్లు. సోమేష్ కుమార్ జిఎస్టీ ఆడ కొనుగోళ్లలో కొనకుండా దొంగ బిల్లులు సృష్టించి 1,400 కోట్లు జేబులో వేసుకున్నాడు. కన్న ముందు ఉంది ఐఏఎస్ అధికారి. అదేవిధంగా ప్రభాకర్ రావు. ఏం అవసరం అండి వీళ్ళకి? అసలు కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి, రాష్ట్ర ప్రభుత్వం లక్షలాది రూపాయలు జీతాలు ఇచ్చుకుంటూ వాళ్ళకు వసతులు ఇచ్చుకుంటూ అన్ని రకాలు తీరుస్తుంటే మంచి జీవితం, ప్రతి ఒక్కటి గౌరవప్రదమైన ఉద్యోగం అది. దాన్ని చేసుకోకుండా ఇట్లా అక్రమ సంపాదనకు, లంచాలకు అవసరం అండి. అదేవిధంగా ప్రభాకర్ రావుకి ఏం గతి పట్టిందండి? ఇలా రేపు మాపు ఆగస్టు తర్వాత జైలు పోతారు. ఆయన తర్వాత అసలు సూత్రాలు జైలు పోతారు. అందుకే జైలుకి పోయేదే రేవంత్ రెడ్డి అంటున్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫోన్ ట్యాపింగ్ చేయిస్తున్నారు. సొంత పార్టీ మంత్రులది, ఎమ్మెల్యేలది, కార్పొరేషన్ చైర్మన్ కూడా అభద్రత ఫీల్ అవుతున్నారు. ఏం మాట్లాడాలన్నా ఇబ్బంది పడుతున్నారు. ఫోన్ ట్యాప్ చేస్తున్నారు. బీరకాయలో నెయ్యి ఉండదు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాటలకు విలువ ఉండదు. అప్పుడు నువ్వే కదా ఫిర్యాదు చేసింది నా ఫోన్ ట్యాప్ అవుతుందని కేసీఆర్ మీద. మరి ఇప్పుడు నా ఎందుకు సమాధానం ఇవ్వట్లేదు? ఇలా అంటే మీరు చేసిన దొంగ పని, లంగ పని ఇలా రేవంత్ రెడ్డికి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇది ఎట్లుందంటే ఒక దొంగ నడిచినట్లుంది ఇలా కథ. కాబట్టి ఆర్ఎస్ ప్రవీణ్, మన రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ చేస్తే కేంద్ర ప్రభుత్వం ఉంటుంది, సిబిఐ ఉంటుంది, బీజేపీ కాంగ్రెస్ రెండు ఒకటైపోయినాయి చెప్తున్నాడు. అవన్నీ అసత్య ప్రచారాలు. బీజేపీ బీఆర్ఎస్ ఒకటని కవిత గారు చెప్పింది. కవిత గారు చెప్పంగా దాన్ని బలపరిచారు రాజాసింగ్ గారు. అవునవును, మా ఓళ్ళు బీజేపీ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ ప్యాకేజీలకు అమ్ముడు పోతారని చెప్పి. అందుకే కదా ఆయనకి ఈ గతి పట్టింది. రోజు రాజాసింగ్ బీజేపీలో లేకుండా ఎందుకు పోయిండు?
రాజీనామా చేయగానే వెంటనే ఆమోదించారు. కావాలంటే ఈ బంధాన్ని, రహస్య బంధాన్ని, వ్యభిచారాన్ని, చీకటి ఒప్పందాన్ని బలపరిచిండు కాబట్టి రాజాసింగ్ ఇలా బీజేపీలో లేకుండా పోయిండు. కళ్ళ ముందు వాళ్ళ కూతురే చెప్పింది, కవిత గారే చెప్పింది. కాబట్టి బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఎప్పుడు ఒకటి కావు. శాశ్వత రాజకీయ ప్రత్యర్థులు. ప్రాంతీయ పార్టీలు ఎప్పుడు కూడా ఒక జాతీయ పార్టీకి అనుకూలంగా మారితే కేసీఆర్ ఎలా ఈడీ కానీ సిబిఐ కానీ 10 ఏళ్ళు బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నడైనా కేసీఆర్ వంక చూసిందా? కాళేశ్వరం ఏటీఎం లెక్క మారిందని ఎందుకు మరి ఈడీని పంపించలేదు, సిబిఐని పంపించలేదు? మమతా బెనర్జీని అరెస్ట్ చేతివి, చివరకు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గారు కూడా నోటీసులు ఇస్తారు. అదేవిధంగా మన చిదంబరం గారిని జైల్లో పెడతారు, డీకే శివకుమార్ని జైల్లో పెట్టారు. మరి కేసీఆర్ గారిని ఎందుకు పంపలేదు? కేసీఆర్ గారి అవినీతి కనపడలేదా మీకు? అంటే ఆ రోజు అట్లా కాపాడారు. కాబట్టి చివరికి పరువు పోద్దని చెప్పి ప్రతిపక్షాలు కవితను అరెస్ట్ చేయకపోతే ఎవరు కాదు, బీజేపీ నాయకులే బాహాటంగా విమర్శించారు ఆ రోజు. ఏది కొండా విశ్వేశ్వరరెడ్డి గారు కవితను అరెస్ట్ చేయకపోతే మన పని కథం. పార్లమెంట్ ఎన్నికల్లో మనం మళ్ళా పాతాళానికి పడిపోతాం, అసెంబ్లీ ఎన్నికల్లో తప్పు చేసినాం అని ఆయన అన్నడా లేదా? కొండ వాళ్ళ బీజేపీ ఎంపీ, ఇప్పుడు ఆయన చేవెళ్ళ ఎంపీ అన్నడా లేదా? కాబట్టి ఇవన్నీ కళ్ళ ముందు కనపడుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీ అనేది ఎప్పుడు కాలేవు, ఎప్పుడు కూడా ప్రత్యర్థి రాజకీయ పక్షాలు. కాబట్టి వీళ్ళు గతంలో పనికి అనుకూలంగా ఉన్నారు, ఇప్పుడు అనుకూలంగా ఉన్నారు. ఇంకో అంశం కూడా కొత్త తెర మీదకి వస్తుంది. ఇలా కేసీఆర్ ని బీజేపీ కాపాడబోతుంది. ఎందుకు కాపాడబోతుంది? ఇవాళ ఆయన ఉపరాష్ట్రపతి ఎందుకు రాజీనామా చేసిండు? ఆయన చెప్పండి, దాని కారణాలు ఏమున్నాయి? రాజకీయ కారణాలు ఎందుకు ఉన్నాయంటే ఆరోగ్యం బాగలేదని. ఎంతమంది గతంలో 2 రాష్ట్రపతులు, వివి గిరి గారు ఆయన ఉపరాష్ట్రపతి నుంచి రాష్ట్రపతి అయ్యిండు. కాబట్టి తర్వాత ఇంకెవరు మన వేరే వాళ్ళు కూడా 2 ఆరోగ్య కారణాలు కాదు, అది వాళ్ళు రాష్ట్రపతి కావటం కోసం వాళ్ళు రాజీనామా చేశారు, రాష్ట్రపతులు అయ్యారు. కానీ ఈయనది ఏంది? అనారోగ్యం అంటే ఇంకా సౌలభ్యమే కదా. అనేక రకాల వస్తువులు ఉంటాయి. ఉపరాష్ట్రపతిగా ఉంటే ప్రోటోకాల్ ఉంటుంది, మర్యాద ఉంటుంది, గౌరవం ఉంటుంది, అనేక రకమైన వస్తువులు వస్తాయి. మరి ఎందుకు? రాజకీయ కారణాలు బలంగా ఉన్నాయి. ఒక కారణం ఏంటంటే, సరే నితీష్ కుమార్ని బీహార్ ఎన్నికల్లోంచి తొలగించేసి అక్కడ నుంచి పంపించేసి ఉపరాష్ట్రపతి చేద్దామని. ఇంకో అంశం కూడా ఏంది బలంగా ఏమొస్తుందంటే, కేసీఆర్ను కాపాడాలంటే కేసీఆర్ అనే వ్యక్తిని ఉపరాష్ట్రపతి చేస్తే ఇక్కడ కేసుల విచారణ నుంచి తప్పించవచ్చు అని బీజేపీ సాయం చేయబోతుంది. అదేవిధంగా కేసీఆర్ ఉపరాష్ట్రపతి కోరుకుంది. దానికి గతంలో కూడా ఏమన్నాడు? నన్ను ఉప ప్రధాని చేయండి, దేశంలో అన్ని పార్టీలు నేనే ఖర్చు పెడతాను, అవునడా లేదా? కాబట్టి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం విచారణల నుంచి తప్పించుకోవాలంటే బీజేపీ సహకారంతో కేసీఆర్ గారు ఉపరాష్ట్రపతి కావాలని ప్రయత్నం చేస్తున్నట్టు మనకు వినికిడి, చర్చ గుసగుసలు వినిపిస్తున్నాయి. కాబట్టి ఇదొక నమ్మడానికి నేను చెప్తాను. ఎందుకంటే మొన్న ఈ మధ్యనే ఈయన కేటీఆర్ గారు జైపూర్ పోయారు, ఏదో జర్నలిజం సమావేశం. అసలు జర్నలిజం ఈయన మాజీ పాత్రికేయుడా లేకపోతే మాజీ మంత్రి అంతే? ప్రజెంట్ ఏమైనా ఉందా ఆయనకి? ఏమన్నా ఈనాడు జైపూర్ పోయి జర్నలిజం దానికి సమావేశానికి పోయి ఆడ స్పీచ్లు ఇవ్వటం ఏంది? దాని వెనక తతంగం ఏంది, మంతనాలు ఏంటంటే వాళ్ళ నాయనని ఉపరాష్ట్రపతి చేస్తే ఇక్కడ నుంచి కేసులను తప్పించవచ్చు అనేది ఆడ బీజేపీ జాతీయ నాయకులతో రహస్య మంతనాలు జరిగినని చెప్పి కోడే కూస్తుంది. తెలంగాణ మొత్తం అసలు ఒక జాతీయ పార్టీ, ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడిని ఉపరాష్ట్రపతిగా చేసే అవకాశం, ఉపరాష్ట్రపతికి కావాల్సిన ఏంది అర్హతలు ఏంది? 30 సంవత్సరాలు దాటాలా? ఏ ఎమ్మెల్యేగా ఎంపీగా ఉంటే రాజీనామా చేసి అందులో పోతారు, పోటీ చేస్తారు. వాళ్ళ బీజేపీకి బలం ఉంది కదా, సంఖ్యాబలం ఉంది కదా. దాదాపు 394 మంది సభ్యులు ఓటేసి సరిపోద్ది. రాజ్యసభ, లోక్సభలో ఓటేసి సరిపోద్ది. ఉపరాష్ట్రపతి అయిపోతాడు. ఉపరాష్ట్రపతి కూడా అవసరం. 60 నెలల్లో 60 రోజుల్లో నియామకం చేయాల. కాబట్టి ఇక్కడ కేసీఆర్ గారు ప్రతిఫలంగా ఏం చేస్తాడు? బీహార్, గుజరాత్ ఎన్నికల్లో ఆర్థిక సాయం చేస్తాడు. గతంలో మహారాష్ట్ర ఎన్నికల్లో చేసిండు అంటారు. గతంలో మహారాష్ట్ర ఎన్నికల్లో ఆర్థిక సాయం చేసిండు. కాబట్టి కేసీఆర్ గారు ఇచ్చిపుచ్చుకునే త్వరలో నేను మీకు ఇది ఇస్తా, నాకు అది ఇవ్వండి, ఆ పదవి ఇవ్వండి, నన్ను ఉపరాష్ట్రపతి చేయండి, నేను ఈ కేసుల నుంచి తప్పించుకుంటా, కాంగ్రెస్ ప్రభుత్వం కేసులు నా మీద అక్రమ కేసులు అని చెప్పుండు. కానీ సక్రమ కేసులు అయ్యింది. కేసులు వాస్తవాలు. ప్రజలకు ఎన్నికల ముందు మేము హామీ ఇచ్చినాం. 6 గ్యారంటీలతో పాటు గత బీఆర్ఎస్ పాలకులు చేసిన అవినీతిని కక్కిస్తా అని చెప్పినాం. కాబట్టి ఆ విచారణ నుంచి తప్పించుకోవడం కోసం ఇలా బీజేపీ అందుకే ఇలా రామచంద్రరావు గారిని కూడా ఎందుకు పెట్టింది? మొన్నటిదాకా బీసీ వాదం ఇంత బలంగా ఉన్న తరుణంలో తీసుకొచ్చి అగ్రవర్ణాల వ్యక్తిని ఎందుకు కూర్చోబెట్టారు? అంటే బీజేపీ బలహీనంగా ఉండాలి, బలహీనమైన వ్యక్తిని కూర్చోబెట్టాలని కేసీఆర్ గారు సూచనల మేరకే జాతీయ బీజేపీ నాయకత్వం అక్కడ రామచంద్రరావు గారికి బీజేపీ పీఠం ఇచ్చింది అనేది స్పష్టమైంది. కాబట్టి రామచంద్రరావు నియమించండి, అదేవిధంగా నన్ను ఉపరాష్ట్రపతిని చేయండి, అదేవిధంగా మీకు బీహారు, గుజరాత్ ఎన్నికల్లో మీకు సాయం చేస్తా అనే ఒప్పందం అనేది జరిగినట్లు మనకి తెలంగాణలో మరి ఈ న్యాయ నిపుణులు వీళ్ళందరూ కూడా చర్చించుకుంటున్నారు. చర్చనా లేకపోతే కాంగ్రెస్ ప్రచారం? ప్రచారం లేదు, అక్కడక్కడ చర్చ జరుగుతుంది. గతంలో కూడా వచ్చింది ఈ వాదన.
గతంలో ఆ మధ్య కూడా కేసీఆర్ గారు ఇట్లా తప్పించుకోవాలంటే ఉపరాష్ట్రపతికి పోతాడు, లేకపోతే గవర్నర్ గా పోతాడు, గవర్నర్ గా పోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన ఇక్కడ అసెంబ్లీకి రాలేకపోతాడు, రేవంత్ రెడ్డి గారిని చూడలేకపోతాడు. కాబట్టి ఈ నేను చెప్పే వాదన కూడా నేను ఏదో అబద్ధం చెప్పట్లే, కళ్ళ ముందు కనపడుతుంది. ఈ పరిణామాలను చూడండి. ఈటల రాజేంద్ర పేరు వచ్చిందా లేదా మొన్నదాకా? ఈటల రాజేంద్ర పోయి రామచంద్రరావు వచ్చిండు. అంటే బలహీనమైన అధ్యక్షుడు ఉంటే ఈ బీఆర్ఎస్ పార్టీ లాభం ఇక్కడ. కాబట్టి కేటీఆర్కి రాజకీయ దారులు చూపారు ఇక్కడ భవిష్యత్తులో. కాబట్టి కేటీఆర్ ఆల్రెడీ కవిత గారు కూడా అలిగింది ఎందుకు, కేసీఆర్ గారు వారసుడు కేటీఆర్ అని చెప్పి స్పష్టంగా కేసీఆర్ గారు చెప్పాడు. చెప్పిన తర్వాతనే వాళ్ళ ఇంట్లో గొడవలు ప్రారంభమైనాయి. ఆమె బయటకు వచ్చింది, మాట్లాడుతుంది. కాబట్టి అన్నీ బలంగా ఉన్నాయి. కాబట్టి కవిత గారు కూడా చెప్పింది బీజేపీ బీఆర్ఎస్ కలవబోతున్నాయి, రాజాసింగ్ గారు బలపరిచిండు, ఆయన పార్టీలు లేకుండా పోయిండు. కాబట్టి ఈ విధంగా కూడా జరగవచ్చు. 100% ఎందుకు కాకూడదు చెప్పండి. ఇప్పుడు ఆ ఉపరాష్ట్ర అనుమానాలకు తావిస్తుంది. ఆయన ఎందుకు రాజీనామా చేసిండు చెప్పండి? దానికి కారణాలు లేవు. కారణాలు లేకుండా రాజీనామా చేస్తారా 2 ఏళ్ల పదవి ఉండంగా? కాబట్టి ఇట్లా కూడా కేసీఆర్ గారికి కూడా అవకాశం కల్పించేందుకు, ఈ రాష్ట్రంలో విచారణ నుంచి ఆయన తప్పించేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తుంది. కాబట్టి బీజేపీ బీఆర్ఎస్ ఒకటై కనపడుతున్నాయి ఇక్కడ అనేది స్పష్టంగా తెలుస్తుంది మనకి.